హలో అండి. గుడ్ మార్నింగ్. చాలామంది వెలిబుచ్చినటువంటి ఒక చిన్న సందేహాన్ని ఇప్పుడు మనం నివృత్తి చేసుకుందాం. సార్, ఈ మధ్యలో మేము బయట పదార్థాలు కూడా ఏం తినడం లేదు. ఎందుకు దురదలు, అలర్జీలాగా వచ్చి చిన్న చిన్న బిల్లలుగా ఒళ్ళంతా కూడా వ్యాపిస్తూ ఉంది. ఒక చోట మొదలై మరలా అనేక చోట్లకు విస్తరిస్తే శరీరం అంతా కూడా దద్దులుగా మారి దురద ఎక్కువగా ఉంటా ఉంది. అసలు సడన్గా ఈ అలర్జీ కలగడానికి కారణం ఏముంది అని అడుగుతున్నారు. అలర్జీ రావడానికి ముఖ్యంగా ఆహార పదార్థాలనే కాదు, నీటి నుంచి మరియు మనం వాడేటువంటి కొన్ని క్రీమ్స్ కానివ్వండి, సోప్స్ కానివ్వండి, ఏమైనా లోషన్స్ కానివ్వండి, మన యొక్క అందాన్ని పెంచుకునేదానికి వాడేటువంటి కొన్ని రకాలైనటువంటి సౌందర్య పరికరాల నుంచి కూడా ఈ అలర్జీ రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మన శరీరం అనేటువంటిది కొత్త పదార్థాలను యాక్సెప్ట్ చేయదు. అంటే గతంలో లాగా మనకు మన పెద్దల కాలంలో శనగపిండి, పసుపు మరియు ఈ చిన్న చిన్న పదార్థాలతోనే మనము ఇంట్లో ఉండి కూడా ఆరోగ్యాన్ని, దాంతోపాటు ఆనందాన్ని పొందేవాళ్ళం. కానీ ఇప్పుడుండేటువంటి ఈ అనేక రకమైనటువంటి కృత్రిమ సౌందర్య పదార్థాల వలన మనం వాడేటువంటి ఈ క్రీమ్స్, లోషన్స్ వలన చాలా చర్మ సంబంధమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చర్మవ్యాధి నిపుణులు మనల్ని హెచ్చరిస్తున్నారు. కావున వీలైనంత వరకు న్యాచురల్గా, సహజ సిద్ధంగా తయారైనటువంటి క్రీమ్స్, లోషన్స్, సోప్స్నే వాడవలసిందిగా వాళ్ళు మనల్ని సూచిస్తున్నారు. కాబట్టి మనం తినేటువంటి ఆహార పదార్థాలు కూడా అధిక నూనెలో వేయించినటువంటి వేపుళ్ళు, మినపప్పుతో చేసినటువంటి అంటే ఉద్దిబ్యాళ్ళతో చేసినటువంటి వేయించిన ఆహార పదార్థాలు, అలాగే చింతపండు, అలాగే వేరుశనగ గుళ్ళు, అలాగే ఈ కొన్ని రకాలైనటువంటి గోంగూరకు సంబంధించినటువంటి ఆకుకూరలు, మరియు వంకాయలు, సముద్రంలో దొరికేటువంటి చేపలు కానివ్వండి, రొయ్యలు కానివ్వండి, ఫిష్ ఐటమ్స్కి సంబంధించినటువంటి ఏమైనా కానివ్వండి, అలాగే మనకు పౌల్ట్రీలో దొరికేటువంటి ఈ చికెను, కోడిగుడ్లు, మాంసాహారం నుంచి కూడా కొంతమందిలో అలర్జీ తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరి అయితే ఏదైతే వారికి ఆహారం తిన్న వెంటనే ఈ విధంగా అలర్జీ అవుతుందో, మీరు ఆహారాన్ని గుర్తించండి. ఏం తింటే నాకు ఎందుకు ఇలా అయింది అనేటువంటిది ఒక చిన్న పరిశీలన చేయండి. తద్వారా మన శరీరం ఏమైతే అలర్జీని కలిగించడానికి అవకాశం ఏర్పడుతుందో అప్పుడు ఆహారాన్ని మనము పక్కన పెట్టేసేయచ్చు. ఇప్పుడు ముఖ్యంగా మనం ఎదుర్కొన్నటువంటి సమస్య, ప్రతిదీ కూడా మనము బయట పదార్థాలను ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే వారి వ్యాపార రీత్యా, వారి ఉద్యోగ రీత్యా అన్ని పదార్థాలను బయట తీసుకోక తప్పడం లేదు మనందరికీ. కానీ వీలైనంత వరకు మనకు పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, శాకాహార భోజనము, వేపుళ్ళు తక్కువగా ఉండేలాగా భోజనాన్ని వాటిని మనము తీసుకుంటే మంచిదనేటువంటిది ఒక అభిప్రాయము. వీలైనంత వరకు పళ్ళు, పాల రసాలు ఇట్లాంటివి, మజ్జిగ ఇలాంటి న్యాచురల్ డ్రింక్స్ బాగా తీసుకోవడం వలన, కొబ్బరి నీళ్ళు, ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మన శరీరం కూడా న్యాచురల్గా హ్యాపీగా, హెల్తీగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి చర్మ వ్యాధులు రావడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. మాకు ఈ కొన్ని రకాలైనటువంటి చర్మ వ్యాధులు అంటే పెద్ద ప్యాచెస్ లాగా ఉండేవి, కొన్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఏర్పడేటువంటి మొండి చర్మ వ్యాధులు ఉండే వాళ్ళు మాత్రం తప్పక ఈ పదార్థాలను దూరంగా ఉంచాలి. మినపప్పు, వేరుశనగ గుళ్ళు, చింతపండు, గోంగూర, మాంసాహారము మరియు అలాగే సముద్ర సంబంధమైనటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా దూరంగా ఉంచాలి. వేరుశనగ గుళ్ళు తరచుగా మనకు ప్రతి ఇడ్లీలోను, దోశలోను, పూరీలోను మన జీవితం ఆహారంలో ఒక భాగమైంది. కానీ దయచేసి ఎక్కువగా ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నాం, బాదము, గోడంబి, వాల్నట్స్, పిస్తా వీటిని. కానీ చర్మ సంబంధమైన రోగాలతో బాధపడేవారు మాత్రం వీటిని తప్పకుండా ఒక 3 నెలల నుంచి 4 నెలల కాలం పాటు దూరం పెట్టాలి. ఎందుకంటే వీటిలో ఉండేటువంటి అలర్జీని కలిగించే గుణం, ఎందుకంటే ఇవి చెట్ల నుంచి వచ్చినాయి కాబట్టి వీటిలో కొద్దిగా అలర్జీని కలిగించే గుణం ఉంటుందని మన చర్మ వ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు. కావున
వీటికి దూరంగా ఉంటూ శాకాహారాన్ని అలవాటు ఈ జాగ్రత్తలు మీకు కొంచెం ఏదైనా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియోని సజెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇట్లాంటి హెల్త్ టిప్స్ వీడియోస్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాము. మీరు మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. నమస్తే, మీ సతీష్ బాబు, బంట్రోత్, బీఎస్సీ, డి ఫార్మసీ.